ఈరోజు జున్ను చేస్తున్నాను. ఎలా చేస్తున్నా అంటే రైస్ కుక్కర్లో చేస్తున్నాను అండి. ఇదిగోండి రైస్ కుక్కర్ ఇలా పెట్టాను అనమాట. రైస్ కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఈ జున్నులో వచ్చేసి బెల్లము, చక్కెర అండ్ మిరియాల పొడి, ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అండి. బెల్లం మొత్తం కరిగిపోయేదాకా చూసుకున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని రైస్ కుక్కర్లో పెట్టేసిన తర్వాత బౌల్ మనం ఎలా అయితే స్టీమ్ చేస్తామో అలానే అండి. కొత్తగా ట్రై చేస్తున్నాను, నాకు తెలియదు అది సక్సెస్ అవుతుందా లేదా అనేది అండి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కుక్కర్ మీద కూడా మూత పెట్టేసుకుంటున్నానండి. ఫైనల్గా ఎట్లా వస్తుంది ఏందనేది అయిపోయాక చూపిస్తాను. జున్ను పెట్టాక కదా అదే ఆటోమేటిక్గా మనం రైస్ కుక్కర్లో రైస్ పెడితే రైస్ అయిపోయాక ఎలా అయితే ఆగిపోతుందో స్విచ్ అలానే ఆగిపోయింది. ఇప్పుడు చూద్దాం అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. నాకు తెలియదండి, ఫస్ట్ టైం నేను ఇలా చేస్తున్నాను. చూద్దాం సక్సెస్ అయిందా ఎలా అయిందా. ఇగోండి వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆగిపోయింది అనమాట. ఇదండి ఫైనల్గా జున్ను అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి, ఏం కావట్లేదండి. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం బిగుసుకుంటుంది కదా, అప్పుడు చూద్దాము. ఫైనల్గా జున్ను అయితే ఇలా వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇవి ఫస్ట్ డే పాలుగానైతే ఇలాగా కేక్ లాగా చేసుకునేదానికి బాగా వస్తాయండి. అంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట కేక్ టైప్. మనం ఫస్ట్ డే పాలుగా చేసుకుంటే ఇవి వచ్చేసి సెకండ్ డే ఏమోలా ఉందండి. అందుకోసము మరీ గట్టిగా ఏం రాలేదు, ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.